ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ నియమితమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా వెల్లడించారు. రాబోయే ఐపీఎల్లో పంత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు గోయంకా. ఇక దీనిపై పంత్ స్పందించాడు. నేను రిజల్ట్ కంటే ఎక్కువగా ప్రాసెస్ మీద ఫోకస్ పెడతాను. ప్రయత్నం సరిగ్గా ఉంటే ఫలితం అదే వస్తుంది. ఎలాగైనా టీంని గెలిపించాలనే మనస్తత్వం నాది. టీంలో వాతావరణం బాగుండేలా కాపాడుకుంటూ వ్యక్తిగత ప్రదర్శన మీద కాకుండా టీం పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతానని తెలిపాడు రిషబ్ పంత్. గత 2-3 సీజన్లో నేను నేర్చుకున్నది ఏంటంటే కెప్టెన్ అనేవాడు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. మిగిలిన ప్లేయర్లతో వీలైనంత ఎక్కువగా కలిసిపోవాలన్నాడు. వారికి ఏం కావాలో ఇస్తూ మనకు కావాల్సింది తీసుకోవాలి. నేనెప్పుడూ పర్సెంటేజ్ లెక్కలపైనే ఫోకస్ పెడతాను. అన్ని మ్యాచ్ల్లో గెలవడం కాని పని. అయితే కనీసం 70% మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ చేర్చొచ్చు. ఐపీఎల్ 2025 వేలం సమయంలో పంజాబ్ కింగ్స్కి వెళ్తానేమో అని కాస్త కంగారు పడ్డాను. ఎందుకంటే వారి పర్సులో 110 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్లేయర్నైనా కొనగలరు అంటూ కమెంట్ చేశాడు రిషబ్ పంత్.